నేను ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడడమే కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు, కాబట్టి మాట్లాడలేదు. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికీ తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడలా. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తారని నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి,